హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మీరిక్కడ ఇమేజ్ చూస్తున్నారు గదా! మల్టిపుల్ ఫోటోస్‌ని సింగిల్ ఫ్రేమ్‌లో ఎలా పెట్టాలో అనేది నేను చూపిస్తాను. దీనికోసం మనము ఏదైనా థర్డ్ పార్టీ యాప్‌ని ఇన్‌స్టాల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఐఫోన్‌లోనే ఇన్‌బిల్ట్ ఫీచర్ ఉంది. సో, దాన్ని యూజ్ చేసుకొని మనం ఇలాగ మల్టిపుల్ ఫోటోస్‌ని సింగిల్ ఫ్రేమ్‌లో పెట్టుకోవచ్చు. సో, దీనికోసం మనం ఏం చేయాలంటే మన ఐఫోన్‌లో ఇది ఉంది గదా! షార్ట్‌కట్స్ యాప్ ఉంది గదా! ఆ షార్ట్‌కట్స్ యాప్‌ని ఓపెన్ జేసి, సో, పైన ప్లస్ ఐకాన్‌ని క్లిక్ చేసి మీరక్కడ దాన్ని రీనేమ్ చేసుకోండి. ప్రాపర్ రీనేమింగ్ ఏమంటే కంబైన్ ఫోటోస్ అని ఒక రీనేమ్ చేసుకొని, తర్వాత మీరిక్కడ సెర్చ్‌లోకెళ్ళి సెర్చ్‌లో ఫోటో సెలెక్ట్ అనే ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మీరు ఆల్ అనే ఆప్షన్ ఆటోమేటిక్‌గా ఉంటది. ప్లస్ మల్టిపుల్ సెలక్షన్ అనేదాన్ని ఎనేబుల్ చేసుకోండి. ఇప్పుడు మళ్ళీ సెర్చ్‌లోకెళ్ళి ఆహ్, కంబైన్ ఇమేజెస్ అని ఒక ఆప్షన్ ఉంటది. దాన్ని సెలెక్ట్ చేసుకొని, సో, అందులో కింద ఆహ్, సైజ్ స్పేసింగ్ అనే ఒక ఆప్షన్ ఉంటది. సో, ఆ స్పేసింగ్ సపోజ్ నేను 50 ఇచ్చాననుకోండి, కొంచెం ఇమేజ్‌కి స్పేస్ ఎక్కువగా వస్తది. ప్లస్ మనం మన వ్యూని గ్రిడ్ వ్యూలో చూడాలి కాబట్టి అక్కడ గ్రిడ్ వ్యూ సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మళ్ళీ ఆహ్, సేవ్ ఫ్ సేవ్ ఫో సేవ్ టు ఫోటోస్ అనే ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకొని దీన్ని యాడ్ చేసిన తర్వాత మీరు అక్కడ మళ్ళీ పైన డ్రాప్ డౌన్ ఉంది గదా! అక్కడ క్లిక్ ఇచ్చారంటే మీరేదో ఒక కలర్‌ని సెలెక్ట్ చేసుకొని ఏదైనా అప్రాప్రియేట్ ఐకాన్‌ని దానికి ఇచ్చి చేశారంటే మీకు మీ ఆహ్, హోమ్ స్క్రీన్‌లో ఈ ఒక షార్ట్‌కట్ అనేది యాడ్ అయిపోతది. సో, మీరిక్కడ చూసారంటే కంబైన్ అనే షార్ట్‌కట్ యాడ్ అయిపోయింది. సో, ఇప్పుడు మీరు దాన్ని క్లిక్ ఇచ్చి మీరు మల్టిపుల్ ఫోటోస్‌ని సెలెక్ట్ చేసుకొని తర్వాత మీరు పైన టిక్ మార్క్ మీద ట్యాప్ చేశారంటే సో, మీరు ఏవైతే ఇమేజెస్ సెలెక్ట్ చేసుకున్నారో అవన్నీ విత్ ప్రాపర్ స్పేసింగ్‌తో మీ గ్యాలరీలో ఉన్నాయి కదా! ఆ గ్యాలరీలో ఫోటో గ్యాలరీ ఫోటో గ్యాలరీలో సేవ్ అయిపోతాయి. సో, మీరిప్పుడు ఆ గ్యాలరీలో చూసారంటే నేను సెలెక్ట్ చేసుకున్న అన్ని ఫోటోస్ ఈ ఫోటో గ్యాలరీలో విత్ స్పేసింగ్. నేను 50 ఇచ్చాను కాబట్టి టూ మచ్ స్పేస్ వచ్చింది. అదే నేను ఆహ్, 20 గాని, 10 గాని ఇచ్చాననుకోండి లిటిల్ బిట్ కొంచెం స్పేస్ వచ్చి ఫోటోస్ అన్నీ దానికి ఒకే ఫ్రేమ్‌లో అన్ని ఫోటోస్ యాడ్ అవుతాయి. సో, ఇది ఇన్‌బిల్ట్ ఫీచరు ఐఫోన్‌లో. నేను మళ్ళీ స్పేస్ తగ్గించి మళ్ళీ చేస్తున్నాను. ఇంకోసారి చూసారంటే ఇప్పుడు ఓపెన్ చేసి మళ్ళీ మల్టిపుల్ ఫోటోస్‌ని సెలెక్ట్ చేసుకున్నాను. సో, ఇప్పుడు జనరేట్ అయ్యే ఇమేజ్‌లో మనకి స్పేసింగ్ అనేది చాలా తక్కువుంటది చూసారంటే. సో, మళ్ళీ ఇప్పుడు జనరేట్ అయిపోయింది ఇమేజు. గో టు ఫోటోస్. ఇప్పుడు లాస్ట్‌లో ఇప్పుడు చూసారంటే స్పేస్ చాలా తక్కువొచ్చింది గదా! సో, ఇది ఈ వీడియో. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.